పథకాలైతే ఏం లేదు బ్రో. మాకైతే ఏం పడలే. పెన్షన్స్ వస్తున్నాయి. అది రెగ్యులర్‌గా అందరికి వచ్చేది 60 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి. ఇంకా 18 ఇయర్స్ వాళ్ళ పైన ఉండే వాళ్ళకి అది 2 టైమ్సో 3 టైమ్స్ వేశారు. లాస్ట్‌ది ఇప్పుడు ఎగరగొట్టాడు లాస్ట్‌లో. ఇంకా పడలే. యాక్చువల్‌గా జనవరిలో పడుండాలి. అదే కాకుండా ఈ సంఘం డ్వాక్రా వాళ్ళకి ఏదో 7,000 అది రిటర్న్ అవుతుంది. అది ఈ ఇయర్ కాలే. ఇంట్రెస్ట్‌లు అవి రిటర్న్ అవుతాయి. అది కాలేదు. ఇంకా సరే ఓకే. క్రాప్ లోన్స్ అన్నాడు. అదేదో ఇంకా జరగలే ఏమి. చూస్తే ఇంకొక 1 మంత్ ఉంది ఎలక్షన్‌కి అంతే. జరిగింటే ఈ పాటికే జరిగి ఉండాలి. మీరు అన్నట్టుగా సరే జగన్ గారి అభివృద్ధి చేయలేదంటున్నారు కదా. పోనీ ఇప్పుడు మీరు అన్నట్టుగా టీడీపీ గెలిస్తేనన్నా అభివృద్ధి జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చా? విద్యార్థుల యొక్క భవిష్యత్తు మారదని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా జరుగుతుంది బ్రో. ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ప్రీవియస్లో మీరు కంపేర్ చేసుకుంటే ప్రీవియస్లో ఎంతో జరిగింది. ఆయన డెవలప్మెంట్ మీద పెట్టాడు కాబట్టి కొంచెం ఇట్లా జనాల్లోకి రాలేకపోయాడు. అదే జనాల్లోకి డబ్బులు ఇచ్చేసి అది ఇది చేసుకుంటే ఇదే ఉంటుంది బ్రో. సో ఎలా ఉండబోతున్నాను ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పొత్తుగా చేయబోతున్నాయి. మరి పవన్ కళ్యాణ్కి ఏమన్నా సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అంటారా? సీఎం పదవి అంటే ఇంకా స్టార్టింగ్ ఇదే కాబట్టి సీఎం పదవి మనం ఎక్స్పెక్ట్ చేయలేం బ్రో. కాకపోతే వస్తుందని ఒక గట్టి నమ్మకం. ఇద్దరు కలిసి వస్తారు, ఒక డెవలప్మెంట్ జరుగుతుందని ఒక నమ్మకం గట్టిగా ఉంది. అది అంటే ఒక విధంగా ఇప్పుడు ఈరోజు టీడీపీ జనసేన పొత్తుతో ఉందంటే ఇది ఒక విధంగా టీడీపీకి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చా, లాస్ అని చెప్పుకోవచ్చా? బెనిఫిటే కదా బ్రో. ఇద్దరు కలిసి ఒకటి చేస్తున్నప్పుడు ఎవరికైనా బెనిఫిటే కదా. అంటే ఏదో ఒక సందర్భంలో అంటే టీడీపీ బలం తగ్గిందని ప్రజలు అనుకోరని చెప్పుకోవచ్చా? బలం తగ్గిందని కాదు, అతను ఒక రాజకీయంగా ఒక చెయ్యి ఇవ్వాలి మనతో మన తోటి మన అంటారు కదా, ఒక అన్నదమ్ముళ్ళలాగా ఒక తమ్ముళ్ళ లెక్క తీసుకొని తను ఒక చెయ్యి ఇచ్చాడు అంతే. తనకి పవన్ కళ్యాణ్కి ఒక చెయ్యి ఇచ్చాడు. ముందుకు వస్తే ఎవరు చేసినా డెవలప్మెంట్ ఒకటే కదా అని. భయ మరి చూసుకున్నట్టయితే రీసెంట్గా బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో జైలుకి వెళ్ళడం జరిగింది. ఈ విషయంలో నిజంగానే బాబు గారికి తప్పు ఉందని చెప్పుకోవచ్చా, లేదంటే గతంలో జగన్ గారు కూడా జైలుకి వెళ్ళారు అంటే ఏదైనా రివెంజ్ ప్లానింగ్ అని చెప్పుకోవచ్చా? నేనైతే రివెంజ్ ప్లానింగ్ అనే చెప్తాను బ్రో. ఎందుకంటే అసలు తప్పు ఉనింది అంటే మనకి ఈ పాటికే మీడియా పరంగా ప్రూఫ్లన్నీ బయట వచ్చుంటాయి. ఇప్పుడున్న టెక్నాలజీకి ఉన్న సోషల్ మీడియా ఉన్నదానికి ఒక నిజంగా వ్యక్తి తప్పు చేస్తుంటే ఈ పాటికే అవి పీడిఎఫ్లు అవన్నీ వచ్చేస్తుంటాయి, బయట వచ్చుంటాయి ఈ పాటికే. అది తను గట్టిగా అదే జగన్కి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ 6093 అనే నెంబర్ ఉంది కదా, ఆ ఖైదీ నెంబర్ ఏదో ఉంది, ఆ నెంబర్ అది ఉంది. ఖైదీ లోపలికి వెళ్ళాడు కాబట్టి తను ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళాడు లోపలికి. ఇది నిజంగానే ఉంటే బయట వచ్చే ప్రసక్తే లేదు కదా బ్రో. కోర్టు అయినా ఇవ్వదు కదా, బెయిల్ ఇవ్వదు కదా. రివెంజ్ కాబట్టి ఇంకో రూలింగ్లో ఉన్నారు. మేము మీరు వెళ్ళాలనే నేపథ్యంలో చేశారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా అదే కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు ఎవరైతే యువత ముందుకొచ్చి రేపు ఎన్నికలకు ఓటేయబోతున్నారో వాళ్ళకు మీరు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలంటే ఇప్పుడు వచ్చే యువతకు ఏమి ఇస్తారన్న సందేశం? ఒకటే బ్రో, నేను చెప్పేది ఏంటంటే మన భవిష్యత్తు మనం చూసుకోవాలంటే ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ చూసాం మనం, ఇట్లా ముందు లాస్ట్ 5 ఇయర్స్ ఇలా జరిగింది. ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదని నా నమ్మకం, నా అభిప్రాయం. అది వీళ్ళని వాళ్ళని కాదు. ఇలా ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో జరిగిన ఈ డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఇలాంటి సీఎంలకి ఈ ఒక ఛాన్స్ ఇవ్వకూడదని నా నమ్మకం. సో అన్న మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉచిత పథకాలు ఇచ్చేటువంటి గవర్నమెంట్ మంచిదని చెప్పుకోవాలి, అంటే ఉద్యోగ అవకాశాలు ఇచ్చి కల్పించేది మంచిదని చెప్పుకోవాలి? ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తేనే కదా బ్రో. ఎవరికైనా ఉద్యోగాలు వస్తేనే కదా ఎవరికైనా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఒక సిటీలో ఇప్పుడు ఒక కంపెనీ ఉందంటే ఆ సిటీకి డెవలప్మెంట్ ఉంటుంది. అదే డబ్బులు నీకు ఇచ్చేస్తే నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, ఇంకోటికి ఇస్తే ఇంకో ఖర్చు పెట్టుకుంటావు. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది? డెవలప్మెంట్ అనేది రాదు కదా బ్రో. ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తే, యువతకు కల్పిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెక్నాలజీ అనేది పెరిగిందంటే ఆటోమేటిక్గా సిటీస్ కానీ అన్నీ డెవలప్ అవుతాయి బ్రో. సిటీస్ వాళ్ళ ఊర్లు కూడా పెద్ద పెద్ద టౌన్షిప్లు అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లో. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఎటువంటి క్వాలిటీస్ కలిగి ఉంటే మేబీ డెవలప్మెంట్ అనేది ముందుకు అవుతుంది? అసలు డెవలప్మెంట్ ఏ సెక్టర్ని డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ అవుతుంది? డెవలప్మెంట్ అంటే ఒక సీఎంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే, ఇప్పుడు చిన్న ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది బ్రో. ఒక 10th మెట్రికులేషన్ 10th అనేది ఉంటుంది. ఈ సీఎంలకి వీళ్ళకి కూడా ఒక క్వాలిఫికేషన్, నువ్వు ఇంత చదువుకున్నావు, ఒక చదువుకున్న అర్హత కలిగిన వాడే సీఎంగా ఉండాలి బ్రో. ముందంటే ఏదో రాజకీయాల పరంగా వచ్చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ బయట నుంచి లోపల నుంచి బయట వచ్చేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళను కూడా ఇప్పుడు కలెక్టర్కి ఐఏఎస్కి ఎలా అయితే ఎగ్జామ్లు ఉంటాయో వాళ్ళని అట్లా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఓటింగ్ ఎలక్షన్ పెట్టినా పర్లేదు. ఒక చదువుకున్న వాడికి నిలబెడితే ఒక డెవలప్మెంట్ అనేది ఉంటుందని నా అభిప్రాయం.